శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్ అండి. ఈ ఈ ఈ మాట చెప్తూ నేను కొన్ని విషయాలు చెప్తాను. నేను మెడిటేషనులో పొందిన కొన్ని అనుభవాలు చెప్తానండి. నిజంగా చెప్పాలంటే మా గురువు గారితో నాది అనుబంధం అనేది చాలా బాగా జరిగింది. స్టార్టింగ్‌లో మంచి ఫీల్ అయితే బాగా పొంది, మంచి సాధన ఒక స్థితికి అయితే బాగా వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయాక మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. ప్రతి మనిషికి కష్టాలు, ఒడిదుడుకులనేవి జీవితంలో సహజం అనమాట. అందరికీ ఉంటాయి, లేవని ఎవ్వరికీ అనలేం. కానీ ఆ ఒడిదుడుకులన్నీ కూడా నేను చాలా అవలీలగా ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను అనేది వాస్తవం అండి. నన్ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మాస్టర్ గారు ఎప్పుడూ కూడా. ఈ విషయంలో 100% చెప్తాను. చెప్పాలి అంటే ఒక్కోసారి మాస్టర్ గారే ఈ వర్క్ చేస్తున్నారా అని అనిపిస్తుందండి. అవి జరిగిపోయాక అర్థమవుతుంది అనమాట, ఈ మాస్టర్ గారే చేశారు ఈ వర్క్ అని. నన్ను అయితే ఒక బ్యాలెన్స్ అయితే చేస్తారండి నిజంగా. ఆయనకి అంటే మాస్టర్ గారు నాతో ఉన్నారు అనేది అనుభూతి చెందుతానండి. గురు శిష్యులకు భేదం లేదంటారు కదా, ఆ అనుభూతి అయితే నేను పొందుతారు. నేను ఏ చేసినా నాకు అసలు భగవంతుడి దయ ఉంది, మాస్టర్ గారి దయ ఉందనేది నేను ఫీల్ అవుతానండి నిజంగా చెప్పాలి అంటే. ఎలా అనేది అది అనుభవిస్తే తెలుస్తుందండి. నేను పూర్తిగా వాళ్ళకి ఇచ్చేసి సరెండర్ అయిపోయానండి. వాళ్ళు ఏది ఇచ్చినా స్వీకరించేటట్టుగా మనం ఉన్నప్పుడే వాళ్ళు వర్క్ చేస్తారు మన మీద. అది గ్రహించాలి. అంటే మనం ఆ శరణాగతి ఎప్పుడైతే అవుతామో అది పూర్తిగా అవ్వాలి. సగం పెట్టగాలి, సగం మనం ఏదో చేస్తున్నాం మన ఇష్టానుసారం చేయకూడదనమాట ఇక్కడ ఉన్న విశేషం. అప్పుడే మాస్టర్ గాని భగవంతుడు కానీ స్వీకరిస్తారు ఈ విషయాలన్నీ కూడా. ఇది చెప్పాలనుకున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.